గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతలు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్ప తెలిపారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం ఎన్పికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు ఎంపీడీఓ అవగాహన కల్పించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండల కేంద్రంలో ప్రభుత్వం అమలు చేసిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమ ద్వారా గ్రామాలలో ఇంటి పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత ప్రజలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని అనే నివాదంతో ఈ కార్యక్రమం అమలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు ర్యాలీ ప్రదర్శన చేసి బస్టాండ్ కూడలిలో మానవహారం ఏర్పాటై వ్యక్తిగత పరిశుభ్రతలపై అధికారులు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనపు మాట్లాడుతూ జాబ్ కార్డున్న లబ్ధిదారులు ఇంటి ముందు ఇంకుడు గుంత ఏర్పాటు చేస్తే ఉపాధి హామీ పథకంలో 6,000 నగదు మంజూరు చేస్తామని తెలిపారు. రోడ్లపై మురుగునీరు, పేడ దిబ్బలు, చెత్త వేయరాదన్నారు. ప్రతి ఇంటి నుండి చెత్త బుట్టల ద్వారా చెత్త సేకరణ కార్మికులు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు శిరీష, సర్పంచ్ అంజనమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ప్రతి నెల 3వ శనివారం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మండల అభివృద్ధికారి శ్రీ అన్నప్ప సార్ గారికి, మరియు మన యువవార్డు సార్ మాధురి సార్ గారికి, మరియు మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సమ్మేళనం గారికి, ఇతర ఉపాధ్యాయ బృందానికి, మరియు పత్రికా మిత్రులకు అందరికీ కూడా శుభావందనాలు తెలియజేస్తున్నా. మరి ఇంతవరకు సార్ చెప్పారు మనకి. ఇంత మునిపే ప్రతిరోజు క్లాస్లో ఒకటి టీచర్ చెప్తూ ఉంటారు మనకు కదా. ఎక్కడైతే హెల్త్ ఉంటుందో అక్కడ వెల్త్ ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి మనం ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు మానవుడు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించుకొని ఆరోగ్యమైన జీవితాన్ని పొందడం అనేది మానవుని జీవితంలో అత్యంత ముఖ్యమైనది. అందులో భాగంగానే మనకు మొట్టమొదటిసారిగా అనేక ప్రోగ్రాములు జరుగుతున్నా మనకు మన 2014లో మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే ఒక వినాదాన్ని తీసుకుని వచ్చారు ఈ ప్రోగ్రాంలో భాగంగా. ఆ స్వచ్ఛ భారత్లోనే స్వయంగానే మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చీపురు పెట్టుకొని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆ చెత్తను సేకరించి క్లీన్ చేయాలనే ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే మన క్లాప్ మిత్ర వరకు ప్రతి ఒక్కరూ ఈ మానవుని యొక్క ఆరోగ్యానికి ప్రధాన సూచకమైనటువంటి ఈ పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి దాని ప్రాధాన్యత చెప్పారు. అందులో భాగంగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా ఫోకస్ పెట్టి దీనికి ఇంకొక నామకరణం కూడా చేశారు. స్వచ్ఛ భారత్ మనం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ అనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసేదానికి టీమ్స్ కూడా వేశారు. ప్రతి ఒక్కరికి బాధ్యత పెట్టారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే గ్రామ సర్పంచ్, గ్రామ సచివాలయం సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి కొన్ని రకాల బాధ్యతలు పెట్టి ఈ స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. సో అందులో భాగంగానే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ తరఫున అనేక ప్రోగ్రాములు, యాక్టివిటీస్ను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరిలో కూడా ఒక మార్పును తీసుకొచ్చే ఒక కార్యక్రమాల్లో ఫీల్డ్ లెవెల్ అమలు చేయాలని చెప్పేసి కూడా మన గౌరవ మంత్రి గారు కూడా
ప్రయత్నాలు చేసి ఫీల్డ్ లెవెల్లో అందరి చేత ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో ఆ విధంగా చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. సో అందులో భాగంగానే మనము నెలలో ప్రతి 3వ శనివారము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాం జరుపుతున్నాం. ప్రజెంట్ మనము అదే ప్రోగ్రాంలోనే మనం అందరము ఒక అవగాహన సమావేశంలో కూర్చున్నాం. దీనికి ముఖ్యంగా చెప్పేది ఏమంటే స్కూల్ వరకు వచ్చేసరికి మనకి ఇన్స్టిట్యూషనల్ మోటివేషన్ అనేది ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ మోటివేషన్లో మేము హై స్కూల్స్కి వెళ్తాము, ప్రాథమిక పాఠశాలకు వెళ్తాము, రెసిడెన్షియల్ స్కూల్స్ వెళ్తాము, కస్తూర్బా స్కూల్కి వెళ్తాము. మేము రీసెంట్గా కూడా కస్తూర్బా స్కూల్కి వెళ్ళాము, అక్కడ కూడా ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ పెట్టాము. కాబట్టి మనం ఇంటిని పరిసరాలను ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకుంటామో మనము విద్యను అభ్యసించే విద్యాలయాన్ని కూడా మన ఇంటి మాదిరి చూసుకొని పరిశుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానిలో పరంగా ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రాము మనము స్కూల్స్ పాఠశాలలోనే పెట్టమన్నారు. ఇది ఎందుకంటే ఫస్ట్ వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిసరాల పరిశుభ్రత, మనము చదువుకుంటున్నటువంటి విద్యాలయాల పరిశుభ్రతను మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. మనం ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర పరిశుభ్రత పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలు, తల్లిదండ్రులకు మీరే అవేర్నెస్ చేయాల. సో ఇంటి ముందర మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ నీళ్ళన్నీ కూడా ఇంటి ముందరే పోసేస్తున్నారు. ఇంట్లో ఉన్న చెత్త కచ్చి ఇంటి ముందర బజార్లోనే వేసేస్తున్నారు. ఇంటి ముందరే బట్టలు ఉతుకుతున్నారు. ఇంటి దగ్గరే అపరిశుభ్రమైన వాతావరణాన్ని తయారు చేస్తున్నారు. ఒక్కసారి చూస్తే మన ఇల్లు పరిసరాలే ఒక రకమైనటువంటి దుర్గంధభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మేము మా శాఖ తరఫున గ్రామ పంచాయతీ పరిపాలన యూనిట్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ ప్రోగ్రాము మీరు చేయాలా. గతంలో ఇంతకుముందు IHSL బహిరంగ మల విసర్జన అనే దాన్ని అరికట్టాలని ODF+ పెట్టాము.